హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ బయోలైఫ్. ఈరోజు ఈ వీడియోలో మీకు మైక్రోసిస్ట్తో పాటు మనకి వన్ ఆఫ్ ద మేజర్ కంప్లైంట్ ఏంటంటే బంకనాశ అండి. ఇదిగో చూడండి, చేపల ట్యాంక్లో ఎక్కువగా మనం చూసే ప్రాబ్లం ఏంటంటే బంకనాచ అనమాట. సో ఈ నాచ్ ఏమవుతుందంటే మనకి వాటర్ని మనం ఎక్కువ రోజులు అలాగే స్టే చేసేసరికి మనకి రైనీ సీజన్స్లో ప్రధానంగా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ బంకనాచ్ ఒకటి, కర్నాచ్ ఒకటి, నెక్స్ట్ ఓవర్ బ్లూమ్స్, మైక్రోసిస్ట్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ట్యాంక్ మొత్తం అంటే ఇక మీకు అంతా ఒక లేయర్ లాగా ఫామ్ చేసేసింది అనమాట. చూడండి ఎంత బాగా థిక్గా ఉందంటే, ఇదంతా ఎలా ఉంటుందంటే జిగురుగా ఉంటుంది. ఫిల్మెంటియస్ ఆల్గేస్ అంటారు వీటిని. సో దీనివల్ల ఏమైందంటే చేప గ్రోత్ పాడైపోతుంది అనమాట. చేప గ్రోత్ రాదు. మెయిన్ చేప ఏం చేస్తుందంటే వీటిని కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటుంది. సో దానివల్ల దాని గట్టు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది చూసారా ఎంత బంకగా ఉందో, చాలా జిగురుగా ఉంటుంది అనమాట ఇది. సో వాటర్ క్వాలిటీని బాగా డిస్టర్బ్ చేస్తుంది. వీటికి కూడా డిఓ లెవెల్స్ కన్జ్యూమ్ చేసేస్తాయి. అంటే మనకి ఎక్కువగా చేపల ట్యాంక్లో డిఓ పట్టడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. చూడండి ఎంత గ్రీనిష్గా ఉంటుంది, బాగా ఓవర్ బ్లూమ్స్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ట్యాంక్స్కి మన ప్రోడక్ట్ ఎకో క్లెన్జర్ ఉందండి. సో ఇదేంటంటే లీటర్ బాటిల్స్లో ఉంటుంది. మనం పర్ యాకర్ 1 లీటర్ చొప్పున చేయాలి. సో ఇది చేస్తే ఏంటంటే మీకు ఈ వాటర్లో ఉన్న ఏదైతే హై ఇంప్యూరిటీస్ ఉంటాయో, లైక్ కర్నాచ్ కానీ లేదంటే మైక్రోసిస్ట్, చూడండి సో మిగతా అదర్ ఏదైనా ఓవర్ బ్లూమ్స్ ఉన్నా సరే అవన్నిటిని క్లియర్ చేస్తుంది అనమాట. ఇవన్నిటికి కామన్ సోర్స్ వచ్చి ఫాస్ఫరస్. సో ఆ ఫాస్ఫరస్ని క్లియర్ చేసి వాటర్ని బాగా ట్రీట్మెంట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, బిఫోర్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఆఫ్టర్ ఎట్లా ఉందో చూడండి. సో మనది అప్లికేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ 2 డేస్కి మీకు ఇమీడియట్గా స్లోగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ మినిమం కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. అంటే మనకి వెంటనే ఇమీడియట్ రియాక్షన్స్ కాదు, అట్లీస్ట్ ఒక 2 to 3 డేస్ మనం వెయిట్ చేస్తే కనుక పౌండ్ అంతా మనకి ఎక్సలెంట్. ఇప్పుడు చూడండి, డీకంపోజ్ అయిపోయి ఇలా కార్నర్కి వచ్చేసింది చూసారా. ఒకవేళ మనకి ఏమైనా అవకాశం ఉంటే ఇది ఎత్తేసుకోవచ్చు, లేదంటే దాన్ని అలాగే వదిలేసినా అది ఓవర్ టైం మనకి డీకంపోజ్ అయిపోతుంది అనమాట. సో మీకు కూడా ఎవరికైనా ఇలాంటి కంప్లైంట్ కనుక ఉంటే కనుక ఇమ్మీడియట్గా కాల్ చేయండి. సో నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఏ టైప్ ఆఫ్ పాండ్ అయినా సరే ఇలాంటి ఆల్గేస్ ఉన్న ప్రాబ్లమ్స్, సో కంపల్సరీ కాల్ చేయండి. ఈజీగా క్లియర్ చేయొచ్చు. అంటే కొన్ని ట్యాంక్స్ ఒక డోస్కి అయిపోతాయి, బట్ ఏంటంటే కొన్ని ట్యాంక్స్కి మనకి సెకండ్ డోసు రిక్వైర్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, బట్ కన్ఫామ్గా కంట్రోల్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.